ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పని లేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్. అదొక్కటి నేను చాలా బాధపడ్డా. ఎందుకంటే ఇప్పుడు ప్రతి విష్ణుప్రియది మీకేం ప్లేన్ చేసారో మాకు తెలియదు. నేను చూస్తున్నప్పుడు కూడా చాలా ఇట్లా ఫుల్ లవ్, ఇట్లా ఫుల్ ప్రేమ ఉందా. సడన్గా ఒకరోజు విష్ణుప్రియ అన్నది, నేను ఊరికే కంటెంట్ కోసం మజాక్ చేస్తున్నా, హీస్ లైక్ మై బ్రదర్ అన్నది. నా నెత్తి ఖరాబ్ అయిపోయింది. కంటెంట్ కోసం ఏది పడుతుంది ఇట్లా మాట్లాడతామన్నా. సో నేను ఇంకా టాపిక్నే వదిలేసాను. ఇక నేను నాకు అర్థం ఈ వీక్ నైనిక మణికంఠ అనుకుని. ఎందుకనంటే నైనిక పైన కాన్ఫిడెన్స్ లేకుండా ఆ పిల్ల పాపం ఏమైందో తెలియదు. నైనిక కూడా చాలా వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫీమేల్ కంటెస్టెంట్ అనుకున్నా ఫస్ట్ వీక్. స్లోగా డౌన్ అయితే వచ్చింది. మేబీ చిన్నపిల్ల అవ్వడము, ఆమె చీఫ్ నుంచి ఆమె వెళ్ళిపోవడము, దాని తర్వాత అందరూ దాన్నే డిక్లేర్ చేసి నామినేషన్స్ వేసరికి ఎమోషనల్లీ డౌన్ అయింది. సో దానివల్ల ఆమె ఫీల్ అయింది. మనీ ఆబ్వియస్లీ కంటెంట్ కోసం వచ్చిందా, మళ్ళీ పోతాను భయపడ్డాడో తెలియదు. లాస్ట్ రెండు రోజులు ఘోరంగా ఫ్లక్చువేట్ అవుతా ఉన్నాడు ఎమోషనల్లీ. సో వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అనుకున్నాను నేను. సో ఎప్పుడైతే నాకు రెడ్ కార్డ్ ఇచ్చిన తర్వాత నేను ఒకటే మాట చెప్పిన, ఫస్ట్ సేఫ్ అవుతారు కదా జనరల్గా. ఫస్ట్ సేఫ్ అయ్యే కాంటెస్టెంట్లలో ఆ ఇద్దరు ముగ్గురు నేను లేననుకో, ఫిక్స్ అయిపోండి, నా బట్టలు రెడీ చేసుకోండి అని చెప్పేసాను. పృథ్వీకి ఉన్న ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే, వాడు సీత తింటే చూసినాం, యాంగర్ నా స్ట్రెంగ్త్ అని. యాంగర్ వాడి వీక్నెస్. నేను అంటే ఇప్పుడు నన్ను ఎట్లయితే అన్నారో, నువ్వు ఫ్లోలో మజాక్ చేస్తున్నప్పుడు నీ టంగ్ స్లిప్ అయింది, అది నీ మిస్టేక్ అని అన్నారు. అట్లా వాడు ఫ్లోలో గేమ్ ఆడుతున్నప్పుడు ఒక పాయింట్లో ఆగట్లేవాడు. నువ్వు అమ్మాయిగా అబ్బాయిగా ఎవడన్నాగా అని డైరెక్ట్ వార్నింగ్ ఇస్తున్నాడు. దెబ్బతింటే నాకు సంబంధం లేదు, ఐఎమ్ సారీ, నా దగ్గరకు వస్తే నేను మనిషిని కాదన్నట్టే మాట్లాడుతున్నాడు. 100% రాంగ్ అన్న, అది 100% రాంగ్. అది నువ్వు మళ్ళీ పక్కన గేమ్ అయిపోగానే వచ్చి ఇట్లా హక్ చేసుకొని మాట్లాడితే అంత ఫ్లిప్ అయితే నేను అవ్వలేను. టాప్ 5 నేను అనుకున్నా చెప్తా. ఇప్పుడున్న కంటెస్టెంట్ వల్ల నబీల్, నిఖిల్, ప్రేరణ అండ్ యష్మి కాకుండా మణికంఠ ఉండదు. యష్మి కాకుండా చెప్తా లేదు. ఎందుకంటే ఫిజికల్ టాస్క్ ఇట్లాంటి ఇంతకంటే ఎక్కువ వచ్చినాయి అనుకో, మణికంఠ హెల్త్ మీద భయం అవుతున్నారు. వాడు ఒక సిచ్యువేషన్లో పట్టేసి నాకు భయం అయిందండి ఆనెస్ట్గా. వీడు ఉంటాడా పోతాడా అని భయమే నాకు. వాడు నిఖిల్ గాడు వచ్చి ఇట్లా చెయ్యి చూసి ఈ సేఫ్ అంటే నాకు అప్పుడు ఊపిరి తెలుసుకున్నాను. సో అది కాకుండా నలుగురు చెప్పాను కదా, విష్ణుప్రియ ఉండదు, ఇంకెవరు ఉన్నారన్నా కంటెస్టెంట్లు. సోనియా ఉండదు, ఇంకా సీత ఏం నేర్చుకోలే అన్నా నేను. అంటే మన చుట్టూ ఉన్నోళ్ళు మనల్ని బాగా తెలుసా. బిగ్ బాస్ కాదు, హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చే లోపు బయట కొందరిని బాగా వాళ్ళు నా వాళ్ళు కాదని తెలుసు. నాకు ఇస్తే 100% పోతా. ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పిన, కెమెరాగా చెప్పిన, బై మిస్టేక్ ఈ వీక్ కనుక నేను ఉంటే నాకు తెలిసింది ఇప్పుడు నేనేం మిస్టేక్ చేసినా అని. అది రిపీట్ కాదు, ఫినేల్ దాకా నేను బయటకు రాను, నేను చూపిస్తాను నేను అని చెప్పి 100% ఆనెస్ట్గా. ఎందుకంటే నేను ఆడలేక గివపించిన అనుకున్నారు, కానీ డ్యామేజ్ అయితే నాకు నెక్స్ట్ సినిమా ఉన్నది అన్నది నాకు కన్సర్న్. ఇప్పుడు నేను డ్యామేజ్ అయినా పర్లేదు, ఎట్లా ఆడుతానో నేను ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను అంతే. అన్న అందరు అన్నారన్నా, నేను అదే చెప్తున్నా, అందరు అన్నారు నాయే వేసిరాడా, నాయే వేసి ప్రతి ఒక్కరు తిట్టిండన్నా. ఎందుకు తిట్టాల్సి వచ్చిందంటే, అంతకుముందు 3 రోజులు ఓన్లీ చపాతీ దోశలు తినుకుంటా బతికింది. ఫస్ట్ డే ఆడ గంట టైమర్ ఉన్నది. నువ్వు టైమర్ పెట్టకుండా నువ్వు ఇస్తే నేను ఒక్కనే వండుతాను, 6 మందికి కాదు 12 మందికైనా వండుతా. నువ్వు టైమర్లా నువ్వు ప్రాపర్గా ఉండలేదనుకో, వాళ్ళు వచ్చి టార్చర్ పెడతా ఉంటారు, మాకు లేట్ అవుతుంది ఆకలితో ఉంటారు. కర్మ కానీ మనం ఫుడ్ చక్కగా ఉండలేదనుకో అన్న, వాడు తినకుండా పండాల్సి వస్తుందా, ఇంకేం ఆడతారు అన్న టాస్క్లో. సో అది నా బాధ. అవుట్ ఆఫ్ దాన్ని ఏమంటారు, ఒక బాధతో వచ్చిన మాటలు అవన్నీ. ఎందుకంటే
తినడానికి కొడుతురా తినకుండా కొడుతురా టాస్క్లని నాకు ఒక బాధతో వచ్చిన మాటలు అవి. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ అన్న నేను అదే అంటున్నా. ఇప్పుడు సీతదే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆడ జరిగిందంతా వేరే, కానీ బయటకు ఒక విలన్ లాగా చూపిస్తున్నాడు. ఏ సెల్లేలే నాది ఎవరు అందరూ సెల్లెందుకు. నేను మంచిగా వాచ్ పెట్టుకొని సీజన్ అంతా ఆడదాం, మా నాన్న వాచ్ నాతో ఉన్నట్టు ఉంటుంది అనుకుంటే బయట ఎంతమంది ఎన్ని మీమ్స్ చేసిరో కథం నాకు నోటికి అబ్బాయి వాచ్ పెట్టుకోకు నువ్వు అని ఇచ్చారు. అది ఎక్కువ టాస్క్ నాకు అర్థం కాలే అన్న, నిజంగా చెప్తున్నా. వాళ్ళకి ఆప్షన్ ఇచ్చారు, నాకు ఇవ్వలేదు. నేను బరాబర్ ఫీల్ అవుతా కదా. నేను చెప్తున్నా కదన్నా, ఇప్పుడు వైల్డ్ కార్డు 2 ప్రూవ్ చేయాలి. నేను వీడు ఫిజికల్గా ఆడలేకపోయాడు, గివ్ అప్ ఇచ్చిండు అన్నారు కదా. నాకు నెక్స్ట్ సినిమా ఉన్నది, దానికి ఎఫెక్ట్ కావద్దని చెప్పేసి నేను ఆగిన. ఇప్పుడు బరాబర్ వైల్డ్ కార్డ్ వస్తే ఫిజికల్గా ఎంత డ్యామేజ్ అయినా పర్లేదు, నేను పోయి ఆడి నేను గివ్ అప్ ఇవ్వకుండా నేను ఫైటర్ అని వాళ్ళ కోసమైనా ప్రూవ్ చేస్తాను. ఎందుకంటే అదే చెప్తా అన్నారు కదా. ఇదే నేను చాలాసార్లు నా పెళ్ళాం గురించి చెప్తున్నాను. ఏంటంటే అరే మా పెళ్ళాంకి నేను వండిపెట్టలేరు అని చాలా చాలా క్యాజువల్ వర్డ్ అని. అది మా పెళ్ళాం అనేది చాలా క్యాజువల్ వర్డ్. సో అది ఆ కంటెక్స్ట్ ఎప్పుడు తెలియదు. ఇప్పుడు అది ఒక్క పదం వాడిని పెళ్ళామంటే వీడేంద్ర పెళ్ళామంటే సేమ్ ఎట్లయితే ముండా అన్న దాని గురించి మాట్లాడాను ఇది అంతే. ఇప్పుడు పెళ్ళాం అనేది మా వైఫ్ అని కొందరంటారు, అరే నా పెళ్ళాం మంచిగా చూసుకుంటుంది నన్ను, ఆ కాంటెక్స్టే వేరే. సో దాన్ని ఇక్కడ ట్రిగ్గర్ చేసేసరికి నీకు ఎఫెక్ట్ అయింది తప్ప, కానీ వాంటెడ్ లేని మాటలు కాదు. చాలా సరదాగా దాని ముందు వేరే వాళ్ళు చాలా అన్నారు, అవి అన్నిటి నుంచి వచ్చిన ఇంకో మాట అది నాది. సో ఇవేమి ప్లే చేయలేదు వాళ్ళు, నాది ప్లే చేసేసరికి నన్ను బ్లేమ్ చేస్తున్నారు. కానీ నేను అయ్యేం పట్టించుకోను, ఎందుకంటే వాళ్ళు చూసినాయే మాట్లాడతారన్న. సో నేనేం తప్ప ప్లీజ్ లాస్ట్ క్వశ్చన్. బిగ్ బాస్ చరిత్రలోనే మీరు రెడ్ కార్డ్ పరిచయం చేశారు, ఎలా అనిపించింది? అప్పు తీసుకొద్దాం అనుకున్నా, కార్డు తీసుకొచ్చి ఏం లేదా అన్న. ఆడియన్స్ కి ఏం పని ఉంటుంది అన్న నా మీద ఫోకస్ చేయడానికి. మా అంటే నేను రోజులు పట్టించుకుంటున్నాను. ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళదే, ఎవరి ప్రెజర్ వాళ్ళదే, ఎవరి కష్టాలు వాళ్ళదే. అయినా నన్ను ఇష్టపడితే నన్ను ఫాలో అవుతారు, ఇష్టపడకపోతే లైఫ్ తీసుకుంటారు. వాళ్ళకి ఇంకా వేరే లైఫ్ ఉంటుంది డెఫినెట్గా. దానివల్ల ఎఫెక్ట్ అయ్యేది ఏముంది అన్న. 12 ఏళ్ళ 10 ఏళ్ళ కెరియర్లో నేను చాలా మంచి పేరే తెచ్చుకున్నాను, అయినా నాకు సినిమాలు రాలేదు. సో నెగిటివ్ వల్ల నాకు పెద్ద లైఫ్ పోతుంది అనేది ఏముండదు. నేనేం చెప్పా, వాళ్ళు చాలా ప్లాంట్గా వస్తారు. ఇప్పుడు వాళ్ళే చాలా తెలివిగా వస్తారు. వాళ్ళతో హౌస్ హోల్డ్ జాగ్రత్తగా ఉండాలని చెప్తా యాక్చువల్గా. అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్ వచ్చిన వాళ్ళందరికీ. సూపర్ డూపర్ హ్యాపీ. థ్యాంక్స్ అలాట్. నాకు ఓటేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. ఇది మీ పాత నగ, ఇదిగో మీ కొత్త నగ. పాత నగకు సమానమైన బరువుకు 5 నుంచి 11 నెలల్లో కొత్త డిజైన్ లో నగలు తీసుకోండి. మీ పాత నగలిస్తే చాలు, దీనిపైన నయా పైసా ఇవ్వాల్సిన పనిలేదు. ఈ మ్యాజిక్ మీ లలితలో మాత్రమే. లలిత అడ్వాన్స్ ప్లాన్.